అందరికీ ముందస్తు ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ వాసులకు నా యొక్క గోపాలగిరి పుట్టిన ప్రజలకు ప్రతి ఒక్కరికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయుర్వేద అభిమానులారా ప్రతి ఒక్కరూ యోగా పాటించండి. ప్రతి ఇంట్లో ఒక్కరూ తమ తమ ఇళ్లలో కొన్ని చెట్లు పెట్టండి, కొన్ని తీగ జాతి తులసి ఖచ్చితంగా పెట్టండి, యోగాను పాటించండి. అంతేకాకుండా నా సుశ్రుత ఫౌండేషన్ అనేది ఖచ్చితంగా యోగా దినోత్సవ రోజు నుంచి మొదలుకుంటే ఎవరికైనా కానీ ఏదైనా కానీ ఉచితమైన ఒక యోగాసనం తెలియపరుస్తూ నేర్పించుకుంటూ కొన్ని చూర్ణాలు కొన్ని కషాయాలు తెలియపరుస్తూ మన యొక్క తగు సంబంధించిన ఒక గ్రామంలో ఏ వ్యాధికైనా కానీ ఉచిత సలహాలు ఉచిత వైద్యం చేసే సదవకాశాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క యోగా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ జూన్ 21వ తారీఖు యోగా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ దాన్ని విజయవంతం చేయాలి. అందరూ మంచి పాటించుకోవాలి. యోగాను పాటించడానికి ప్రయత్నం చేయండి. సర్వ వ్యాధులకు నిర్మూలన ఏదంటే యోగా. దాన్ని అందరూ ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్లాలని మిమ్మల్ని ఆశించుకుని మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ పిత్తాశయం సమస్య ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ పచ్చ వావింట ఆకును దీని పసుపచ్చ వావింట అంటారు. ఈ పసుపచ్చ వావింట ఆకును పసరు మేకపాలన లేక సమ్మును డైరెక్ట్ తిన్నా నవిలిన కషాయం తాగినా ఆ పిత్తాశయం రాళ్ళు కరిగిపోతుంది. ఎప్పటికీ అప్పుడే రోజుకి ఒక్కసారైనా ఏదన్నా ఒకటి చల్లగాలి జరిగాక కలిసిన ద్రవం స్రవించినా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ రెండు ఏది మేకపాలు లేక ఈ పసరు కలిపి రేగడి మట్టిలో మట్టి పట్టి వేసుకున్నా కానీ పిత్తాశయం సమస్య తగ్గిపోతుంది. దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని పిత్తాశయ సమస్యలు ఎంతలా రాయి ఉన్నా కానీ ఎంత టూర్చున్నా కానీ లివర్ సమస్య కానీ కరిగిపోయే అవకాశం ఉంది. అందరూ ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్లుతారని, అంతేకాకుండా ముందస్తుగా మీ అందరికీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తారీఖున అందరూ విజయవంతం చేయాలి, అందరూ పాటించాలి, అందరూ చెట్లు పెట్టాలి, ప్రపంచానికి ఒక దిక్సూచి చేయాలని సాగుదేశంతో మేము కోరుకుంటూ యోగా దినోత్సవం సందర్భం విజయవంతం చేయండి. అందరూ పాటించండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. మీతో సెలవు తీసుకుంటూ జై హింద్.